విద్యా దృక్పథాలలో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి 2009 గురించి మనం తెలుసుకుంటున్నాం. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం విద్యను హక్కుగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప మనం సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం జరగదు అని భావించారు. అంటే విద్యను హక్కుగా రాజ్యాంగంలోనే చేర్చాలి, దీని ఒక ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తేనే అందరికీ ప్రాథమిక విద్యను అందించడం జరగదని భావించారు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు రాజ్యాంగం అమలు నాటి నుండి ఈ విద్యను అందించడం కోసం విద్యను హక్కుగా రాజ్యాంగంలో చేర్చారు. విద్యను హక్కుగా సుప్రీంకోర్టు 1993 ఉన్నికృష్ణన్ గారి తీర్పుతో గుర్తించడం జరిగింది. విద్యను హక్కుగా సుప్రీంకోర్టు 1993 ఉన్నికృష్ణన్ తీర్పుతో గుర్తించింది. దీన్ని 21వ ఆర్టికల్లో భాగంగా పేర్కొనడం జరిగింది. 2001 డిసెంబరులో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే కొత్త నిబంధనను చేర్చడం జరిగింది. 2001 డిసెంబరులో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే కొత్త నిబంధనను చేర్చడం చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ అమలు కోసం 2005లో ఒక ముసాయిదా బిల్లును రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చేశాక ఒక ముసాయిదా బిల్లును 2005లో రూపొందించారు. 2009 సెప్టెంబర్ 3న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. విద్యా హక్కు చట్టంగా చేయడం జరిగింది. 2009 సెప్టెంబర్ 3న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా చేయడం జరిగింది. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో చేసినప్పటికీ ఇది అమలులోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1 నుండి మాత్రమే అమలులోకి వచ్చింది. అంటే నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 మొదట చట్టంగా మారినప్పటికీ అమలులోకి వచ్చింది మాత్రం ఈ తేదీని మీరు సరిగ్గా గుర్తుంచుకోవాలి, 2010 ఏప్రిల్ 1 నుండి మాత్రమే. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఈ చట్టం వల్ల 92 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలబాలికలు ఈ చట్టం ద్వారా 92 లక్షల మంది లబ్ధి పొందడం జరుగుతోంది. విద్యను హక్కుగా సుప్రీంకోర్టు 1993 ఉన్నికృష్ణన్ తీర్పుతో గుర్తించింది. దీన్ని 21వ ఆర్టికల్లో భాగంగా పేర్కొనడం జరిగింది. 2001 డిసెంబరులో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే కొత్త నిబంధనను చేర్చడం జరిగింది. 2001 డిసెంబరులో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే కొత్త నిబంధనను చేర్చారు. ఈ అమలుకు అయ్యే ఖర్చు 25,000 కోట్లు. దీంట్లో కేంద్రం రాష్ట్రాలు వాటాలు ఉన్నాయి. 55:45% కేంద్రం రాష్ట్రాలు వాటాలు నిష్పత్తిలో పంచుకుంటున్నాయి. ఈ అమలుకు విద్యా హక్కు అమలుకు అయ్యే ఖర్చు 25,000 కోట్లు. కేంద్రం రాష్ట్రం 55:45 నిష్పత్తిలో పంచుకోవాలని ఆర్థిక సంఘం సిఫారసు చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వము ఏం చేశారంటే రాజీవ్ విద్యా మిషన్కి అప్పగించారు. ఈ విద్యా హక్కుని అన్ని రాష్ట్రాలలో పాటించాలి. ఆ తర్వాత దీని పర్యవేక్షణ బాధ్యతలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరికి అప్పచెప్పింది అంటే రాజీవ్ విద్యా మిషన్కి అప్పచెప్పడం జరిగింది. ఈ హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మినహాయించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి వర్తిస్తుంది. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వము ఏం చేశారంటే రాజీవ్ విద్యా మిషన్కి అప్పగించారు. ఆర్టికల్ 51A(2)K ఇది దేశంలోని ఏం చెప్తుందంటే దేశంలోని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యను పొందే అవకాశం కల్పించాలని ఆదేశించింది. అంటే పుట్టిన ప్రతి బిడ్డ 14 సంవత్సరాలు వచ్చే వరకు విద్యను అందించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది అని ఈ ఆర్టికల్ చెబుతుందన్నమాట.
ఆర్టికల్ 51A(2)K ఇది దేశంలోని ఏం చెప్తుందంటే, దేశంలోని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యను పొందే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఆర్టికల్ 45 కింద 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి బిడ్డకు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగం ఆదేశించింది. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 45 ప్రకారం 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి బిడ్డని సంరక్షించాలి, అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 29, 30 ఈ నియమాలకు లోబడి ఉంటాయి. ఈ విద్యా హక్కు చట్టంలోని 2009 చట్టంలోని అంశాలన్నీ కూడా 2 ఆర్టికల్స్లోని నియమాలకు లోబడి ఉన్నాయి. అవి ఏమంటే 29 మరియు 30. ఈ విద్యా హక్కు చట్టం 2009 ప్రవేశికతో పాటు మొత్తం 7 చాప్టర్లు ఒక అనుబంధం కూడా ఉన్నాయి. 7 చాప్టర్లు ఒక అనుబంధం ఉన్నాయి. విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 29, 30 ఈ నియమాలకు లోబడి ఉంటాయి. ఈ విద్యా హక్కు చట్టంలోని 2009 చట్టంలోని అంశాలన్నీ కూడా 2 ఆర్టికల్స్లోని నియమాలకు లోబడి ఉన్నాయి. అవి ఏమంటే 29 మరియు 30. 7 చాప్టర్లు ఒక అనుబంధం కూడా ఉన్నాయి. 7 చాప్టర్లు ఒక అనుబంధం ఉన్నాయి. చాప్టర్ 1 ఈ మొదటి భాగంలో విద్యా హక్కు చట్టం యొక్క నిర్వచనం, విద్యా హక్కు చట్టం 2009 దీని యొక్క నిర్వచనం గురించి ఉంది. బాలలు అంటే ఎవరు? ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల నిండిన బాల బాలికలు. అంటే బాలలు అనే పదానికి అర్థం 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలు. ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య. సంబంధిత ప్రభుత్వం తర్వాత పదం ఏంటంటే సంబంధిత ప్రభుత్వం. ఈ విద్యా హక్కు చట్టంలో కొన్ని పదాలకు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ దాని యాజమాన్యం ఎవరు అంటే, ఏ రాష్ట్రంలో పాఠశాల ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత. ఈ పథకాన్ని ప్రారంభించింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. దీనికి యజమాని ఎవరవుతారు అంటే, ఈ పథకానికి యజమాని ఏ రాష్ట్రంలో పాఠశాల ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ కావచ్చు, పురపాలక సంఘం, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ. అంటే వీటన్నిటి కింద వీటి పరిధిలో పాఠశాలలు ఉన్నాయి. నగరపాలక సంస్థ పాఠశాలలు, పురపాలక సంఘ పాఠశాలలు, అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ పాఠశాలలు. ఈ చట్టం ప్రకారం ఆ ప్రాంత పరిధిలో స్థానిక ప్రభుత్వంగా పనిచేయడానికి అధికారం పొందిన సంస్థలన్నిటిది కూడా యాజమాన్య బాధ్యత. అంటే ఏ ఏ సంస్థల కింద పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలదే ఈ బాధ్యత ఈ పథకాన్ని ప్రారంభించడానికి, ఈ పథకాన్ని అమలు పరచడానికి అని అర్థం. సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ దాని యాజమాన్యం ఎవరు అంటే, ఏ రాష్ట్రంలో పాఠశాల ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బాలలు అంటే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి బాలలు మరియు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి బాలలు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బాలలు అంటే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి బాలలు మరియు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి బాలలు. బలహీన వర్గాలకు చెందిన బాలలు అంటే తక్కువ వార్షిక ఆదాయం గల తల్లిదండ్రులు, సంరక్షకులు వాళ్లకు చెందిన బాలలు. తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి తల్లిదండ్రులు, సంరక్షకులకు చెందినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు. బాలల హక్కుల సంరక్షణ కోసం కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏం కమిషన్ అంటే రాష్ట్ర కమిషన్. ప్రతి రాష్ట్రానికి బాలల హక్కుల సంరక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన బాలలు అంటే తక్కువ వార్షిక ఆదాయం గల
తల్లిదండ్రులు, సంరక్షకులు, వాళ్లకు చెందిన బాలలు. తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి తల్లిదండ్రులు, సంరక్షకులకు చెందినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు. బాలల హక్కుల సంరక్షణ కోసం కమిషన్ని ఏర్పాటు చేసింది. క్యాపిటేషన్ రుసుం అంటే పాఠశాల ప్రకటించిన రుసుం కాకుండా ఇతర రూపంలో వచ్చే చందాలు, విరాళాలు, చెల్లింపులు ఇవన్నీ. క్యాపిటేషన్ రుసుం అంటే పాఠశాల ప్రకటించిన రుసుం కాకపోయినప్పటికీ ఇతర రూపంలో వచ్చేటటువంటి డబ్బులు అన్నమాట. చందాలు కావచ్చు, విరాళాలు కావచ్చు, ఏదైనా చెల్లింపులు. బడి అంటే అర్థం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి బడి అంటే పాఠశాల ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటిది. ఎయిడెడ్ పాఠశాలలు అనేవి ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలలు. క్యాపిటేషన్ రుసుం అంటే పాఠశాల ప్రకటించిన రుసుం కాకపోయినప్పటికీ ఇతర రూపంలో వచ్చేటటువంటి డబ్బులు అన్నమాట. విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు ఇవన్నీ కూడా ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలల కిందకే వస్తాయి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు ఇవన్నీ కూడా ప్రత్యేక వర్గీకరణ చెందినటువంటి పాఠశాలలు. ఈ అన్ని పాఠశాలల్లో కూడా ఈ నిర్బంధ ఉచిత విద్యను అందించాలి, ఈ హక్కుని ప్రతి విద్యార్థికి అందించాలి అని అర్థం. విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు ఇవన్నీ కూడా ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలల కిందకే వస్తాయి. చాప్టర్ 2. ఈ చాప్టర్ 2లో దేని గురించి చెప్పారంటే ఉచిత నిర్బంధ విద్య హక్కు గురించి వివరించడం జరిగింది. ఉచిత నిర్బంధ విద్య హక్కు ఏ విధంగా ఉందో దీని గురించి చాప్టర్ 2లో ఉంది. చాప్టర్ 1లో ఏముంది, కొన్ని పదాలకు అర్థాలు, నిర్వచనాల్ని ఇవ్వడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు కలిగి ఉన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరూ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఉచితంగా, నిర్బంధంగా ఈ విద్యను పొందాలి. రుసుములు, ఛార్జీలు, చెల్లింపులు ఇటువంటివన్నీ వసూలు చేయడం నిషేధం. ఇటువంటివి వసూలు చేయకూడదు. బాలురు పాఠశాలలో చేరిన నాటికి ఈ బాలబాలికలు పాఠశాలలో చేరేటప్పటికి ఏ వయసు ఉందో ఆ వయసుకు తగిన తరగతిలో విద్యార్థుల్ని చేర్చుకోవడం జరగాలి. అంటే వయసుకు తగిన తరగతిలో వీళ్ళని చేర్చాలి. ఈ చాప్టర్ 2లో దేని గురించి చెప్పారంటే ఉచిత నిర్బంధ విద్య హక్కు గురించి వివరించడం జరిగింది. ఉచిత నిర్బంధ విద్య హక్కు ఏ విధంగా ఉందో దీని గురించి చాప్టర్ 2లో ఉంది. చాప్టర్ 1లో ఏముంది, కొన్ని పదాలకు అర్థాలు, నిర్వచనాల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బదిలీ, ధృవీకరణ పత్రాన్ని, సంబంధిత పత్రాలను పాఠశాల హెచ్ఎం కానీ ఇన్ఛార్జ్ కానీ అడిగిన వెంటనే ఇవ్వాలి. ఎవరైనా పాఠశాలను వదిలి వెళ్ళడానికి టీసీ కానీ ఎటువంటి ధృవీకరణ పత్రాలు కానీ సంబంధిత పాఠశాలకు సంబంధించిన పత్రాలని విద్యార్థులు అడిగిన వెంటనే ఇవ్వాలి, హెచ్ఎం కానీ ఇన్ఛార్జ్ కానీ. జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాల ప్రకారం క్రమశిక్షణా చర్యలకు బాధ్యులు అవుతారు. అందుకని వాళ్ళు అప్లై చేసిన వెంటనే మనం త్వరగా ఇచ్చేయాలి. అదేవిధంగా టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకపోయినప్పటికీ విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించడం జరగకూడదు. పాఠశాలకు సంబంధించిన పత్రాల్ని విద్యార్థులు అడిగిన వెంటనే ఇవ్వాలి, హెచ్ఎం కానీ ఇన్ఛార్జ్ కానీ. జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాల ప్రకారం క్రమశిక్షణా చర్యలకు బాధ్యులు అవుతారు. అందుకని వాళ్ళు అప్లై చేసిన వెంటనే మనం త్వరగా ఇచ్చేయాలి. అదేవిధంగా టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకపోయినప్పటికీ విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించడం జరగకూడదు. తర్వాత చాప్టర్ 3 సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం అంటే జిల్లా స్థాయి, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యతలు గురించి ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. సంబంధిత పరిసర ప్రాంత పరిధిలో కనుక
పాఠశాల లేకపోతే ఈ చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు సంబంధిత ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు పాఠశాలని కంపల్సరీగా స్థాపిస్తాయి కూడా అని 2009లో వచ్చిన ఈ విద్యా హక్కు చట్టం చెప్పింది. అంటే సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే పిల్లలు పాఠశాలకు కంపల్సరీగా వెళ్ళాలి. ఉచిత నిర్బంధ విద్యా చట్టం ఇది. ఆ ఉచిత నిర్బంధ విద్య ఉంది కానీ పాఠశాల లేకపోతే ఏం చేస్తారు? కాబట్టి పాఠశాలని ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు ఆ స్థానిక ప్రభుత్వాలు, సంబంధిత ప్రభుత్వాలు పాఠశాలని స్థాపించడం చేయాలి. చట్ట నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంచనా వేస్తుంది. ఆ నిర్ధారించిన ప్రకారం ఆ కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఇస్తుంది. ఈ చట్టం నిర్వహించడానికి, చట్టానికి కావలసినటువంటి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసి దాన్ని కేంద్ర నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులను ఇస్తుంది. చట్ట అమలుకు నిధుల వాటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 65:35 నిష్పత్తి ప్రకారం భరించడం జరుగుతుంది. చట్ట నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంచనా వేస్తుంది. ఆ నిర్ధారించిన ప్రకారం ఆ కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఇస్తుంది. ఈ చట్టం నిర్వహించడానికి, చట్టానికి కావలసినటువంటి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసి దాన్ని కేంద్ర నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులను ఇస్తుంది. చట్ట అమలుకు నిధుల వాటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 65:35 నిష్పత్తి ప్రకారం భరించడం జరుగుతుంది. సెక్షన్ 29 ప్రకారం అకాడమిక్ అథారిటీ సహాయంతో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేయడం, టీచర్ల శిక్షణ, ప్రామాణికాల రూపకల్పన, అమలు ఇదంతా బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. సెక్షన్ 29 ప్రకారం అకాడమిక్ అథారిటీ సహాయంతో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేయడం, టీచర్ల శిక్షణ, ప్రామాణికాల రూపకల్పన, అమలు ఇదంతా బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ విద్యా హక్కు చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలుపరచడానికి అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక, అందుకని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది, ప్రామాణికాలను రూపకల్పన చేయడం జరిగింది. ఎవరు చేశారంటే ఈ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిదే. అదేవిధంగా సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏమున్నాయంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందరికీ బాలలకు అందించడం. సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యతల్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం, ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి, తగిన కోర్సులని సకాలంలో సిఫారసు చేయడం, ప్రాథమిక విద్యను అమలుపరచాలి, దానికి కావలసినటువంటి పాఠ్య ప్రణాళికను, కోర్సుల్ని సకాలంలో సిఫారసు చేయడం, తగిన సామాగ్రి కూడా సరఫరా చేయాలి. పాఠశాల యొక్క మౌలిక సదుపాయాల కల్పన అంటే తగిన సామాగ్రిని సరఫరా చేయాలి, సదుపాయాల్ని కల్పించాలి. అదేవిధంగా టీచర్లకు శిక్షణ సౌకర్యాన్ని కల్పించడం. ఇవన్నీ ఎవరి బాధ్యతలు? ఎక్కడైతే ఈ పాఠశాల ఉందో అక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. ఇంకా ఏం చేయాలి? పాఠశాల పనితీరుని పర్యవేక్షించాలి. ఏ విధంగా జరుగుతోంది పాఠశాల, పనివేళలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వస్తున్నారా లేదా, ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు పని విధులను నిర్వహించడం, ఇవన్నిటిని గురించి పర్యవేక్షించడం చేయాలి స్థానిక ప్రభుత్వాలు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు వాళ్ళ యొక్క రికార్డు నిర్వహించాలి. ఎంతమంది పాఠశాలకు వస్తున్నారు, ఎంతమంది మధ్యలో బడి మానేసి వెళ్తున్నారు, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మానివేశారో వీటన్నిటి గురించి ఒక రికార్డుని నిర్వహించడం చేయాలి. అదేవిధంగా విద్యా క్యాలెండర్ని నిర్ణయించాలి. విద్యా క్యాలెండర్ నిర్ణయం కూడా స్థానిక ప్రభుత్వానిదే బాధ్యత. 3 సంవత్సరాలు నిండిన బాలలకు 6 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం
అందించాలి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు వచ్చే పిల్లలు ప్రాథమిక విద్య కాదు, ఇక్కడ ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాన్ని, స్థానిక ప్రభుత్వాన్ని. పాఠశాల పనితీరుని పర్యవేక్షించాలి. ఏ విధంగా జరుగుతోంది పాఠశాల, పని వేళలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వస్తున్నారా లేదా, ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు పని విధులను నిర్వహించడం, ఇవన్నిటిని గురించి పర్యవేక్షించడం చేయాలి స్థానిక ప్రభుత్వాలు. చాప్టర్ 4 ఈ 4వ చాప్టర్లో ఏం చేశారు అంటే పాఠశాలలు టీచర్లకు సంబంధించిన బాధ్యతల గురించి చెప్పారు. పాఠశాలలు ఏం చేయాలి, టీచర్లు ఏం చేయాలి, వీళ్ళ బాధ్యతల గురించి చాప్టర్ 4లో చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన బాలలు వీళ్ళందరూ కూడా 1వ తరగతి విద్యార్థుల సంఖ్యలో 25% వరకు ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలి. వీళ్ళకు సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన బాలబాలికలకు 1వ తరగతిలో చేర్చుకోవడానికి 25% సీట్లను ప్రాథమిక విద్యలో వీళ్ళకి ఇవ్వాలి. ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు కూడా ఉచిత నిర్బంధ విద్యను అందచేయాలి. అంటే వీళ్ళకు 25% సీట్స్ ఇచ్చేయాలి. తర్వాత ఉచితంగా ఈ విద్యను అందించడం జరుగుతుంది. ప్రత్యేక పరీక్షలు నిషేధం. 1వ తరగతిలో చాలా పాఠశాలలో ఏం చేస్తారు, ఒక పరీక్షను పెట్టి తీసుకుంటారు. ప్రైవేటు పాఠశాలలో చాలా వరకు ఇంటర్వ్యూల పేరిట వీటి పేరిట పిల్లలకు ప్రత్యేకంగా ఒక పరీక్షను నిర్వహించి తర్వాతనే ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇటువంటి ప్రత్యేక పరీక్షలు నిషేధం. ఏ పాఠశాలకు కూడా అసలు ఇలాంటి పరీక్షలు పెట్టకూడదు. క్యాపిటేషన్ రుసుము వసూలు చేసి ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. క్యాపిటేషన్ రుసుము కట్టట్లేదు, ఎక్స్ట్రా ఫీజు కట్టట్లేదు అని చెప్పేసి ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. అంటే తప్పనిసరిగా విద్యార్థి అనుకున్న పాఠశాలలో ప్రవేశాన్ని పొందవచ్చు. ప్రవేశం పొందిన తర్వాత కూడా విద్యార్థిని ఏ తరగతి చదువుతున్నాడో మళ్ళీ అదే తరగతిలో కొనసాగించకూడదు. తర్వాత తరగతికి ప్రమోషన్ ఇవ్వాలి. అంటే ఒక పాత స్కూల్లో ఒక తరగతి చదివచ్చిన, ఉదాహరణకు 4వ తరగతి చదివాడు అనుకోండి, ఆ విద్యార్థి మళ్ళీ ఇంకొక స్కూల్ మారాడు, మళ్ళీ ఏం చేస్తారు, అదే స్కూల్లో కంటిన్యూ అవ్వకుండా వేరే స్కూల్కి వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఈ కొత్త స్కూల్లో కూడా 4వ తరగతిలో ప్రవేశం పొందకూడదు, 5వ తరగతికి ఇవ్వాలి. అందుకని ప్రవేశం పొందిన విద్యార్థి ఏ తరగతి చదివాడో అది మళ్ళీ కొనసాగించకూడదు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా యాజమాన్య సంఘం ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలకు కూడా మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి కంపల్సరీగా. బడి యాజమాన్య పాఠశాల ఏర్పాటు సంఘం ఏర్పాటు చేయాలి. దీనిలో 50% మహిళా సభ్యులు ఉండాలి. ప్రతి పాఠశాలలో కూడా యాజమాన్య సంఘం ఉండాలి, అందులో 50% మహిళా సభ్యులు ఉండాలి. ఇందులో ఉండాల్సిన సభ్యులు ఎవరెవరు అంటే ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వీళ్ళు ముగ్గురు కలిసి మేనేజ్మెంట్ సంఘంగా ఏర్పడతారు. ప్రతి పాఠశాలలో కూడా ఒక కమిటీ అన్నది ఉండాలి. ఆ కమిటీలో సభ్యులు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఉండాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన అర్హతల ప్రకారం ఉపాధ్యాయుల నియామకం జరగాలి. ఈ ఒక విద్యా హక్కు చట్టం రూపొందించినప్పుడే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఏముంది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సంస్థలో ఈ ఉపాధ్యాయులు తగిన అర్హత కలిగినటువంటి సర్టిఫికెట్లను సంపాదించాలి. అంటే ఉపాధ్యాయ విద్యను చదివి ఉండాలి. ప్రతి ఒక్కరికి టీచర్ ట్రైనింగ్ అన్నది ఉండాలి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అర్హత కలిగి ఉండాలి. అంటే అకాడమిక్ సంస్థ నిర్ధారించినటువంటి అర్హతల ప్రకారం ఉపాధ్యాయులు ఉండాలి. అటువంటి వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి. వారే ఉద్యోగానికి అర్హులు. ఉపాధ్యాయుల నియామకం అర్హతలు ఉన్న వాళ్ళకే, టీచర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అందుకనే ఇప్పుడు మనకు నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎంహెచ్ఆర్డి ఏం చేసిందంటే ఎక్కడెక్కడ పాఠశాలల్లో మన భారతదేశంలో ట్రైనింగ్ లేని ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ 2019 కల్లా
ఉపాధ్యాయ విద్యను చదివాలి, ఒక పరీక్ష రాయాలి, సర్టిఫికెట్ పొంది ఉండాలి. అంటే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ 2019 కల్లా పొంది ఉండాలి. లేకపోతే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోతారు. ఇది కూడా వచ్చింది ఈ విద్యా హక్కు చట్టం ద్వారానే. ఉపాధ్యాయుల నియామకం తగిన అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులను మాత్రమే నియమించుకోవాలి ప్రతి పాఠశాల కూడా. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన అర్హతల ప్రకారం ఉపాధ్యాయుల నియామకం జరగాలి. ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 10%కి మించరాదు. అందుకని ఖాళీలు ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడూ ఉపాధ్యాయుల నియామకం చేస్తూనే ఉండాలి. పిల్లల సంఖ్యకు సంబంధించి పిల్లలకు నిష్పత్తికి ఉపాధ్యాయుల నిష్పత్తికి ఎక్కువ అంతరం ఉండరాదు. కాబట్టి 10%కు మించి ఖాళీలు ఉండకూడదు. విద్యేతర పనులకు కూడా ఉపాధ్యాయులను ఉపయోగించకూడదు. విద్యకు సంబంధించని పనుల్లో కూడా చాలా వరకు ఉపాధ్యాయుల్ని ఉపయోగిస్తారు. అలా చేయకూడదు. ఒక 3టికి మాత్రం ఎక్సెప్షన్. ఒకటి ఏంటంటే జనగణన, మన జనాభాని గణించడం, దానికి తీసుకోవచ్చు. ఎలక్షన్స్, ఎన్నికల విధులకు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయ విధులు, ఈ 3టికి మాత్రం ఉపాధ్యాయులని తీసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ 3 విద్యకు సంబంధించిన పనులు కాదు, ఇవి విద్యేతర పనులు. ఏవేంటివి? జనగణన, ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ విధులు, ఈ 3 చేయొచ్చు. అదేవిధంగా ఏ టీచర్ కూడా ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో బోధన చేయకూడదు. ప్రైవేట్ ట్యూషన్లు పెట్టుకుంటారు చాలామంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో బోధించడం చేస్తారు. ఇవి విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం ఇటువంటి పనులు చేయకూడదు. చాప్టర్ 5లో ఏం చెప్పారంటే 5వ భాగంలో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా రూపొందించాలి, ఎటువంటి పాఠ్య ప్రణాళిక ఉండాలి, పిల్లలకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక ఏముండాలి, ప్రాథమిక విద్యను పూర్తి చేయడం, ఈ అంశాల గురించి ఎక్కువగా విశ్లేషించడం జరిగింది. పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్యను పూర్తి చేయడం గురించి చాప్టర్ 5లో పేర్కొన్నారు. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు పెట్టకూడదు, బోర్డు పరీక్షలు ఉండవు విద్యార్థులకు. అంటే 1 నుంచి 5 తరగతుల వాళ్ళకి బోర్డు పరీక్షలు ఎలాంటివి పెట్టకూడదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ధృవీకరణ పత్రం అందజేయాలి. పూర్తయిన వెంటనే వాళ్ళు 6వ తరగతి జాయిన్ అవ్వడానికి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, కాబట్టి ధృవీకరణ పత్రం అందజేయాలి. చాప్టర్ 6 ఇక్కడ బాలల హక్కుల కమిషన్ల చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర స్థాయిలో 15 మంది సభ్యులకు మించకుండా జాతీయ బాలల హక్కుల సంరక్షణకు కమిషన్ను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. అంటే బాలల హక్కుల కమిషను ఉండాలి. ఈ కమిషన్లో ఎంతమంది ఉండాలి? కేంద్ర స్థాయిలో 15 మంది సభ్యులు ఉండాలి. అంటే ఈ బాలల హక్కులను సంరక్షించాలి జాతీయ స్థాయిలో, దానికి కూడా ఒక సంరక్షణకు ఒక కమిషన్ ఉండాలి అని భావించింది. దాన్ని ఎవరు నియమిస్తారంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇది చాప్టర్ 6లో చెప్పడం జరిగింది దీని గురించి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా 15 మంది సభ్యులకు మించకుండా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కమిషన్ బాలల హక్కుల సంరక్షణ కోసం ఉండాలి. రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఈ హక్కుల కమిషన్ని నియమిస్తుంది. చివరిగా చాప్టర్ 7 ఇది ఏం చేసిందంటే వివిధ అంశాలు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చట్టాన్ని, ప్రతి విషయాన్ని సెక్షన్ 20, 23ల ప్రకారం జారీ చేసిన ప్రకటనలను, అన్ని అంశాలని పార్లమెంటు ఉభయ సభలు సమావేశాలు జరిగేటప్పుడు ప్రవేశపెట్టి 30 రోజుల పాటు ఉంచుతారు. అంటే ఈ అంశాలన్నీ, ఈ చట్టం కిందకి వచ్చే అంశాలన్నిటిని కూడా ఏం చేయాలి? పార్లమెంట్లోని ఉభయ సభలు సమావేశమైనప్పుడు ప్రవేశపెడతారు. ఈ సెక్షన్ 20, 23 ప్రకారం ప్రతి విషయం కూడా, జారీ చేసిన ప్రతి ప్రకటన కూడా
ఉభయ సభల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఉభయ సభల అంగీకారంతో మాత్రమే అవి సందర్భాన్ని బట్టి అమల్లోకి వస్తాయి. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియామక ప్రకటనను రాష్ట్ర సభల ముందు ఉంచాలి. ఈ ఉభయ సభల్లో చట్టంగా చేయాలి అన్నా ఏదన్నా ఉభయ సభల అంగీకారంతో మాత్రమే పనులు అన్నీ అమల్లోకి వస్తాయి. కాబట్టి ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియామక ప్రకటనను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగేటటువంటి సభలప్పుడు ఆ సభల్లో ప్రవేశపెట్టాలి, సభల ముందు ఉంచాలి. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియామక ప్రకటనను రాష్ట్ర సభల ముందు ఉంచాలి. అదేవిధంగా 1 నుంచి 5 తరగతులకు టీచర్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను కూడా ఈ విద్యా హక్కు చట్టం ద్వారా చెప్పడం జరిగింది. 60 మంది వరకు విద్యార్థులు ఉంటే కనీసం 2 టీచర్లు ఉండాలి. 60 నుంచి 90 వరకు, 61 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్లు ఉండాలి 1 నుండి 5 తరగతుల్లో. 91 నుంచి 120 మంది విద్యార్థులకు 4 టీచర్లు ఉండాలి. 121 నుంచి 150 వరకు 5 టీచర్లు ఉండాలి. 150 మంది విద్యార్థులకు మించితే 5 టీచర్లు మరియు 1 హెచ్ఎం పోస్టు అదనంగా ఉండాలి. అంటే 5 తరగతులకు 5 టీచర్లే కాకుండా ఇంకా 1 హెడ్ మాస్టర్ కూడా ఉండాలి. అదేవిధంగా 200కు మించితే విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ప్రకారం ఉండాలి. 40 మంది విద్యార్థులకు 1 ఉపాధ్యాయుడు ఉండడం అన్నమాట. అంటే ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కువ ఉండకూడదు, 10% మించకూడదని చెప్పాం కదా. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య మించిన కొద్దీ ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాలి. 200కు మించితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ప్రకారం ఉండాలి. 6 నుంచి 8 తరగతులకు టీచర్ల సంఖ్య ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం 1 టీచర్ సైన్సు, లెక్కలు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ బోధించడానికి ఒక్కొక్క టీచర్ ఉండాలి. అదేవిధంగా భాషలకు కూడా టీచర్లు ఉండాలి. సైన్సు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ టీచర్స్ అందరూ కంపల్సరీగా ఉండవలసిందే ప్రతి 30 మంది విద్యార్థులకు. పిల్లల సంఖ్య 100 మించితే పూర్తి కాలం ఉన్నటువంటి హెచ్ఎం పోస్టు, అదేవిధంగా పార్ట్ టైం బోధకులను కూడా పెట్టుకోవచ్చు, పార్ట్ టైం ఉపాధ్యాయులను కూడా పెట్టుకోవచ్చు. దేనికి? చిత్రకళ, అదేవిధంగా వృత్తి విద్యలు, వ్యాయామ విద్య, వీటి కోసం పార్ట్ టైం బోధకులను కూడా నియమించుకోవచ్చు. కాబట్టి పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ పోస్టులు వస్తాయి, అదనంగా ఉండాలి టీచర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా. అదేవిధంగా పార్ట్ టైం బోధకులను కూడా ఉంచాలి. చిత్రకళ, వృత్తి విద్య, వ్యాయామ విద్య వీళ్ళందరినీ కూడా మనం నియమించుకోవచ్చు పాఠశాలల్లో. మౌలిక భవన సదుపాయాలని కూడా కలిగించాలి. ప్రతి పాఠశాలలో ఈ సదుపాయాన్ని ఉండాలి, అన్ని వసతులు కలిగి ఉండాలి. ప్రతి టీచర్కు 1 గది, కార్యాలయం, తర్వాత స్టాక్ రూము, హెచ్ఎం రూమ్ ఉండాలి. కనీసం ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ ఉండాలి. ఒక్కొక్క తరగతికి 1 టీచర్తో పాటు 1 తరగతి గది ఉండాలి, 1 ఆఫీస్ కార్యాలయం ఉండాలి, స్టాక్ రూమ్ ఉండాలి, ప్రధానోపాధ్యాయుని గది కూడా ఉండాలి. అదేవిధంగా ర్యాంప్ సౌకర్యం ఉండాలి. ర్యాంప్ సౌకర్యం గురించి ఎందుకు చెప్తున్నామంటే, మనం ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కూడా మన దగ్గరికే వస్తారు. మామూలు పాఠశాలలోనే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ ప్రత్యేకంగా ర్యాంప్ సౌకర్యం ఉండాలి, మంచినీటి సౌకర్యం ఉండాలి, ప్రహరీ కూడా ఉండాలి. ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు 2009 ప్రకారం, ఈ చట్టం ప్రకారం ఇవన్నీ సదుపాయాల్ని ప్రతి పాఠశాలలో కల్పించాలి. ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అంటే ప్రతి ఉపాధ్యాయునికి 1 గది, కార్యాలయం, స్టాక్ రూమ్, హెచ్ఎం రూమ్, వీటితో పాటు మంచినీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఉండాలి, ప్రహరీ గోడ ఉండాలి, ర్యాంప్ సౌకర్యం ఉండాలి. అదేవిధంగా మగ పిల్లలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉండాలి. అదేవిధంగా ఒక టీచర్ వారానికి సగటున 10 గంటలు బోధనా గంటలు, 45 బోధనా గంటలు సగటున బోధించడం జరగాలి. 1 టీచర్ వారానికి 45 గంటలు
బోధన చేయాలి. అదేవిధంగా టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వీటి కోసం అదనపు గంటలు కూడా ఉండాలి. అంటే ఇంకొంత సమయం వాటికి కూడా కేటాయించాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడం, వాటి నిర్వహణ, వాటి గురించి కూడా అదనంగా పని చేయవలసి వస్తుంది. విద్యా సంవత్సరంలో పని దినాలు, బోధనా గంటల గురించి చెప్పారు. ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతుల వాళ్లకు 200 రోజులు పని దినాలు 200 వర్కింగ్ డేస్ ఉండాలి. అదేవిధంగా 800 బోధనా గంటలు, మనం పాఠాలు చెప్పే సమయం 800 గంటలు ఉండాలి ఒక విద్యా సంవత్సరంలో. అదేవిధంగా ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలి. పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కూడా ఉండాలి. ఉట్టి గ్రంథాలయం ఉంటుంది అని చెప్పడం కాదు, కానీ ప్రతి వాళ్ళకు సంబంధించినటువంటి కథల పుస్తకాలు, చిత్రపటాలు ఇటువంటివన్నీ కూడా ఈ గ్రంథాలయంలో ఉంచాలి. అంటే పిల్లలకు కావలసినటువంటి పుస్తకాలు, ఆట స్థలం, పరికరాలు ఇవన్నీ కూడా ఉండాలి. ఆడుకునేందుకు వీలుగా ఉండాలి. అంటే మైదానం కంపల్సరీగా ఉండాలి. అంటే విద్యా సంస్థలో నీకు ఉపాధ్యాయులు, బోధనా సామాగ్రితో పాటు గ్రంథాలయం, ఆట స్థలం, పరికరాలు, ఆడుకునేందుకు వీలుగా మైదానం ఉండాలి. అదేవిధంగా బాల శ్రామికుల చట్టం 1986లో ఏం చెప్పారు అంటే 14 సంవత్సరాలు పూర్తి కాని వారిని బాలలుగా గుర్తించడం జరిగింది. బాల శ్రామికుల చట్టం ప్రకారం 1986లో వచ్చింది. ఇది 14 సంవత్సరాలు పూర్తి కాని వాళ్ళందరూ బాలలే. ఇటువంటి బాలల్ని మనం పనిలో ఉంచుకోకూడదు, మనం పనిలో పెట్టుకోకూడదు. 14 సంవత్సరాలు పూర్తి అయితేనే వాళ్ళు పౌరులు అవుతారు, బాలలు కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళని పనిలో తీసుకోవచ్చు. బాల శ్రామికుల చట్టం ఏం చెప్తుందంటే 14 సంవత్సరాలు నిండని వాళ్ళని పనిలో పట్టుకుంటే శిక్షార్హులు అవుతారు అని చెప్తుంది. బాలల న్యాయ చట్టం దీని ప్రకారం 18 సంవత్సరాలు దాటని బాలుర వయసు ఏంటి 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు నిండని బాలికలకు 16 సంవత్సరాలు నిండితే వాళ్ళు బాలలు కాదు, నిండకపోతే వాళ్ళు బాలలుగా గుర్తించడం. బాలల న్యాయ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు దాటని బాలురు అందరూ బాలలే, 16 సంవత్సరాలు నిండని బాలికలందరూ బాలలు అని నిర్వచించడం జరిగింది. హిందూ మైనారిటీ సంరక్షకుల చట్టం దీని ప్రకారం 1986లో వచ్చిన ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని వాళ్ళందరూ మైనర్లు, వాళ్ళందరూ కూడా బాలలే. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వాళ్ళు పౌరులు అవుతారు, వాళ్ళు మేజర్ అవుతారు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు, మైనర్లు. హిందూ మైనారిటీ సంరక్షకుల చట్టం ప్రకారం. అదేవిధంగా మాతృత్వ సంక్షేమ చట్టం దీని ప్రకారం మాతృగర్భంలో ఉన్నవాళ్ళు మరియు జన్మించిన వాళ్ళు కూడా పిల్లలుగానే నిర్వచించింది. అంటే వీళ్ళందరూ కూడా బాలలే. మాతృగర్భంలో ఉన్నవాళ్ళు కూడా పిల్లలుగానే మనం పరిగణిస్తున్నాం. ఇంకా పుట్టకపోయినప్పటికీ, గర్భంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పిల్లలే. జన్మించిన వాళ్ళు, మాతృగర్భంలో ఉన్నవాళ్ళు పిల్లలుగా నిర్వచించడం జరిగింది మాతృత్వ సంక్షేమ చట్టం ప్రకారం. 18 సంవత్సరాలు నిండిన వారిని పౌరులుగా గుర్తించడం జరిగింది. వారికి పౌర హక్కును, ఓటు హక్కును కల్పించారు రాజీవ్ గాంధీ సమయంలో. రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలు నిండిన బాలల్ని పౌరులుగా గుర్తిస్తూ ఓటు హక్కును కల్పించడం జరిగింది. 1986లో వచ్చిన ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని వాళ్ళందరూ మైనర్లు, వాళ్ళందరూ కూడా బాలలే. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వాళ్ళు పౌరులు అవుతారు, వాళ్ళు మేజర్ అవుతారు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు, మైనర్లు. హిందూ మైనారిటీ సంరక్షకుల చట్టం ప్రకారం. ఈ ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ బాలలే. ఐక్యరాజ్య సమితి రూపొందించిన ప్రకారం ఏంటిది, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాలలే. 18 సంవత్సరాలు దాటితే వాళ్ళు అప్పుడు పౌరులు అవుతారు, ఓటు హక్కును కలిగి ఉంటారు మన భారతదేశంలో. ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కులపై ఒక అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది.
ఈ ఒడంబడికలో ఏం చేశామంటే 1992 డిసెంబరు 11న ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. బాలల హక్కులపై అంతర్జాతీయంగా ఒక సదస్సు జరిగింది 1989లో. దాన్ని మనం ఆమోదించింది ఎప్పుడు? 1992 డిసెంబరు 11న ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 1989 ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను ఆమోదించడం జరిగింది. దానిలో 3 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి భాగంలో ప్రభుత్వాలు చేయదగిన పనులు, ప్రభుత్వం ఏం పని చేయాలి, చేయాల్సిన పనులేంటి, బాలల హక్కులేంటి, వీటి గురించి మొదటి భాగంలో చెప్పడం జరిగింది. బాలల హక్కులు అందరికీ సమానంగా విద్యను అందించడం, ఇలాంటివి అన్నిటి గురించి పొందుపరిచారు ఈ మొదటి భాగంలో. ప్రభుత్వం ఏం చేయాలి? బాలల హక్కుల్ని అందరికీ సమానంగా పంచాలి, అంటే అందరూ సమానంగా విద్యావకాశాలని అందిపుచ్చుకోవాలి. కాబట్టి అందిపుచ్చుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, చేయవలసిన బాధ్యతల గురించి ఈ మొదటి భాగంలో చెప్పడం జరిగింది. రెండవ భాగంలోని మొదటి విభాగంలో ప్రస్తావించిన అంశాలని అమలుపరచడానికి ప్రభుత్వం ఏం చేయాలి, కార్యాచరణ విధానాల్ని రూపొందించాలి. అవి ఏ విధంగా రూపొందించాలో సూచించడం జరిగింది. మొదటి భాగంలోనేమో ప్రభుత్వం చేయవలసిన పనిని గురించి చెప్పారు. బాలల హక్కులు అన్ని చోట్ల అమలు చేయాలంటే ఆ పని చేయడానికి అక్కడ ప్రస్తావించిన అంశాలు, మొదటి భాగంలో ప్రస్తావించిన అంశాలని అమలుపరచడానికి ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణని, విధి విధానాల్ని కలిగి ఉండాలో ఈ రెండవ భాగం సూచించడం జరిగింది. మూడవ భాగంలో ఏం చేశారు? బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ని ఉద్దేశిస్తూ వివిధ ప్రభుత్వాలు పంపే సవరణలు, నూతన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి అనుగుణంగా అవన్నీ చేస్తే ఈ ఒడంబడికలో ఉన్నటువంటి ఆర్టికల్స్లో కొన్ని సవరణలు చేసుకొని మనం ఈ బాలల హక్కులకు ఏ విధంగా మనం అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయొచ్చు బాలల హక్కుల్ని అన్న దాని గురించి చెప్పడం జరిగింది. ఈ ఒడంబడికలో 54 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ మొదటి భాగంలో ఉన్న 41 ఆర్టికల్స్ బాలల హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఈ భాగాలలో మొదటి భాగంలో ఉన్న 41 ఆర్టికల్స్ బాలల హక్కుల్ని ప్రస్తావించడం జరిగింది. మనం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకుంటున్నాం. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ఈ హక్కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది. పొందుపరిచినప్పుడు ఏం చేశారు? అందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందరికీ అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య కలిగినటువంటి బాలబాలికలందరికీ విద్యను కల్పించాలి, ఈ విద్యను అందించాలి. వాళ్లకు ఇది హక్కుగా రావడం జరిగింది. ఈ విద్యను హక్కుగా సుప్రీంకోర్టు 1993 ఉన్నికృష్ణన్ తీర్పుతో గుర్తించడం జరిగింది. దీన్ని మన రాజ్యాంగంలో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా చేర్చడం జరిగింది. 2009 సెప్టెంబర్ 3వ తారీఖున రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 మన దేశంలో అమలులోకి రావడం ఎప్పుడు అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది బాలబాలికలు విద్యను హక్కుగా పొందుతున్నారు. ఈ విద్యా హక్కు అమలుకు అయ్యే ఖర్చుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం జరుగుతుంది. ఆర్థిక సంఘం ఈ విధంగా సిఫారసు చేయడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతల్ని ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్కి అప్పగించడం జరిగింది. ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంని 2009 రాజీవ్ విద్యా కమిషను బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాలలో అమలు చేయడానికి ఈ రాజీవ్ విద్యా మిషన్కి బాధ్యతలను అప్పగించడం జరిగింది. తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి విద్యార్థి విద్యను గడించాలి, విద్యను పొందాలి, ఉచిత విద్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు
ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని బాధ్యత కాదు, తల్లిదండ్రులది కూడా బాధ్యత. తల్లిదండ్రులు కూడా పుట్టిన ప్రతి శిశువుకు కూడా విద్యను అందించాలి, ఆ బిడ్డను సంరక్షించాలి, పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందించాలని ఆర్టికల్ 45లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా హక్కు చట్టంలో 7 చాప్టర్లు ఉన్నాయి. 7 చాప్టర్లు వివిధ వాటి గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 1లో ఏం చేశామంటే విద్యా హక్కు చట్టం దానిలోని నిర్వచనాల గురించి తెలుసుకున్నాము ఇప్పటి వరకు. చాప్టర్ 2లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి వివరించడం జరిగింది. అంటే ఇక్కడ పాఠశాల విద్యలో ప్రాథమిక విద్య మొత్తం ఉచితంగా నిర్బంధంగా విద్యను ఇవ్వాలి. విద్యార్థికి ఎటువంటి ఛార్జీలు రుసుములు చెల్లింపులు వసూలు చేయకూడదు. ఏ వయసులో ఉన్న విద్యార్థికైనా తరగతిలో ప్రవేశం పొందడానికి అర్హుడు. ఆ వయసుకు తగ్గినటువంటి తరగతిలో విద్యార్థిని చేర్చుకోవాలి. టీసీ లేకపోయినప్పటికి కూడా విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే విద్యార్థిని చేర్చుకోవాలి. అదేవిధంగా విద్యార్థి టీసీ కానీ ధృవీకరణ పత్రాలు ఏవైనా పాఠశాలకు సంబంధించిన పత్రాలు అందించితే అడగడం జరిగితే అందించాలి. అందించడంలో లోపం జరిగితే జాప్యం జరిగితే వాళ్ళు శిక్షార్హులు అని చెప్తోంది ఈ విద్యా హక్కు చట్టం. అదేవిధంగా చాప్టర్ 3లో ఏం చెప్పారంటే ప్రభుత్వాన్ని తల్లిదండ్రులదే ఈ బాధ్యత. ఈ ప్రాంత పరిధిలో వాళ్ళు నివసించే ప్రాంత పరిధిలో పాఠశాల లేకపోయినట్లయితే ప్రభుత్వం పాఠశాలని నిర్మించాలి. అదేవిధంగా కేంద్రం నుంచి ప్రభుత్వం నిధులను రాష్ట్రాలకు ఇస్తుంది గ్రాంట్ ఎయిడ్ ద్వారా. ఆ నిధులలో ఈ విద్యా హక్కు చట్టం చేయడానికి దాని నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆ నిధుల్ని సక్రమంగా విద్య కోసం మాత్రమే ఖర్చు చేయాలి. దీనికోసం కావలసినటువంటి ప్రమాణికాలను పథకాలని రూపకల్పన చేసుకోవచ్చు. కానీ ప్రతి పాఠశాలలో కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే బోధించడం చేయాలి. అటువంటి ఉపాధ్యాయులను మాత్రమే నియమించుకోవాలి ప్రతి పాఠశాలలో అని ఈ విద్యా హక్కు చట్టం చెబుతోంది. స్థానిక ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి, పాఠశాల సక్రమంగా విద్యార్థులు వస్తున్నారా, ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారా లేదా, పాఠశాల పనితీరుని పర్యవేక్షణ చేయాలి. విద్యా క్యాలెండర్ని నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ప్రతి శిశువుకి ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి. శిశువు అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పిల్లలందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా టీచర్లు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. పాఠశాలకు కూడా చాలా బాధ్యత ఉంది. పాఠశాలకు టీచర్లకు ఈ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి కృషి చేయాలి. ఎటువంటి ప్రవేశ పరీక్షలు పెట్టకూడదు, క్యాపిటేషన్ రుసుములు ఇలాంటివి వసూలు చేయకూడదు. అదేవిధంగా విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. తర్వాత యాజమాన్య కమిటీ ఉండాలి. కమిటీలో సభ్యులుగా ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉండాలి. వీళ్ళు ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళందరూ కలుసుకొని ఏం చేయాలి, ఈ విద్యని పటిష్టం చేయాలి. ప్రతి విద్యార్థికి విద్యను సక్రమంగా అందించగలగాలి. ఎక్కువ ఖాళీలు పాఠశాలలో ఉండకూడదు. తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఉండాలి. టీచర్లు కూడా ఎటువంటి పనులు చేయకూడదు, విద్యేతర పనులు కూడా చేయకూడదు. ఓన్లీ జనాభా లెక్కలు, ఎన్నికల అప్పుడు విధులు, తర్వాత ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ విధులు కొనసాగించవచ్చు. ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రాథమిక విద్య ప్రతి విద్యార్థి కూడా పూర్తి చేయాలి. ఎటువంటి పరీక్షలు పెట్టకూడదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత వాళ్ళకి ధృవీకరణ పత్రం అందించాలని ఈ విద్యా హక్కు చట్టం 2009 చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఉండాలి. అంటే జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఉండాలి,
అదేవిధంగా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కూడా ఉండాలని ఈ విద్యా హక్కు చట్టం చెబుతోంది. తర్వాత ఈ విద్యా హక్కుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, దీన్ని అమలు చేయడం జరుగుతోంది. ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకు సమానంగా అంటే తగిన నిష్పత్తిలో ఉండాలి. మౌలిక సదుపాయాలు ప్రతి పాఠశాలలో కలిగి ఉండాలి. ప్రతి పాఠశాలకు తరగతి గదులు ఉండాలి, ఉపాధ్యాయులు ఉండాలి, కార్యాలయం ఉండాలి, మంచినీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఉండాలి, ప్రహరీ గోడలు, మంచి వసతులు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆడపిల్లలకు మగపిల్లలకు మరుగుదొడ్లు ఉండాలి. అదే పాఠశాలలో పని గంటలు కూడా సక్రమంగా ఉండాలి. 45 గంటలు ప్రతి టీచరు వారానికి బోధించడం జరుగుతుంది. తర్వాత 200 పని దినాలు ఉండాలని ఈ విద్యా హక్కు చట్టం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వం పర్యవేక్షించాలి, పటిష్టంగా చేయాలి. ప్రతి విద్యార్థి పాఠశాలకు రావాలి, మధ్యలో బడి మానివేయకూడదు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను మొదటగా మనం అందరికీ ప్రతి విద్యార్థికి అందించాలి. ఈ బాలలందరూ పాఠశాలలో ఉండి ఈ విద్యను గడిస్తే మనం చాలా అభివృద్ధిని సాధిస్తాము అన్నమాట. అందుకని దానికోసం ప్రతి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం అందరూ రాజీవ్ విద్యా మిషన్తో సహకరించి ఈ 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్యను అందచేయడం అన్నది ఈ విద్యా హక్కు చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశం.